హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జూ విత్ గ్రీస్ లైఫ్ సైన్సెస్. ఈరోజు మళ్ళీ నేను ఇంకో పిహెచ్డి నోటిఫికేషన్తో వచ్చాను. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కేటగిరీ 1కి కేటగిరీ 2కి కాంబినేషన్లో రిలీజ్ అయింది. ఓకే, కేటగిరీ 1 క్యాండిడేట్స్ అంటే ఎవరు, కేటగిరీ 2 క్యాండిడేట్స్ అంటే ఎవరు అనేది నేను డీటెయిల్గా ఒక వీడియో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈవెన్ దో కేటగిరీ 1 అంటే ఎవరు అంటే క్యాండిడేట్స్ ఎవరికైతే జేఆర్ఎఫ్ ఉంది. ఓకే, జేఆర్ఎఫ్ క్యాండిడేట్స్ని కేటగిరీ 1 క్యాండిడేట్స్ అంటారు. అండ్ మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ త్రూ పిహెచ్డిలో అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళని కేటగిరీ 2 అంటారు. అండ్ పిహెచ్డి ఎంట్రన్స్తో పాటు పీజీ మార్క్స్ అండ్ మీకు నెట్ సెట్ లాంటివి ఏమైనా ఉంటే అది కూడా యాడ్ ఆన్ అవుతాయి మీకు. అంటే వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ. జేఆర్ఎఫ్ కేటగిరీ 1, జేఆర్ఎఫ్ అండ్ కేటగిరీ 2 పీజీ సెట్ నెట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళు ఎగ్జామ్ రాసి పిహెచ్డిలో అడ్మిషన్ తీసుకునే క్యాండిడేట్స్ని కేటగిరీ 2 అని అంటాము. ఓకే, కేటగిరీ 2 సెట్ నెట్ లేకపోయినా కూడా పీజీ త్రూ కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. పీజీ పర్సంటేజ్తో పాటు మీకు కేటగిరీ 2లో ఉన్న ర్యాంక్ చూసుకొని మీకు సీట్ వస్తుంది. సెట్ నెట్ లేకపోయినా కూడా రాయొచ్చు. సెట్ నెట్ ఉంటే జస్ట్ మీకు యాడ్ ఆన్ అవుతున్నాయి మార్క్స్ కొన్ని, అంతే. ఇది ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి, డీటెయిల్డ్ ఫ్యాకల్టీ వైస్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, సైన్స్లో బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఇచ్చారు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్లో ఎకనామిక్స్ అండ్ ఇంగ్లీష్ ఇచ్చారు. ఇది సబ్జెక్ట్ కోడ్ అన్నట్టు. ఇక్కడ బయోకెమిస్ట్రీ బయోకెమిస్ట్రీలో మీరు పిహెచ్డి చేయాలనుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలి సబ్జెక్ట్లో, పీజీ సబ్జెక్ట్ ఏదై ఉండాలి అనేది డీటెయిల్గా చెప్పారు. మీరు మైక్రోబయాలజీ, జెనెటిక్స్, లైఫ్ సైన్సెస్ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా, అగ్రికల్చర్, బయోకెమిస్ట్రీ, ఫార్మసీ, బయోటెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్, వెటర్నరీ సైన్స్, ఫారెన్సిక్ సైన్స్ ఎవరున్నా కూడా బయోకెమిస్ట్రీకి ఎలిజిబుల్ అన్నట్టు ఇక్కడ. బయోటెక్నాలజీకి కూడా మీరు ఇక్కడ ఎంఎస్సీ, ఎంఫిల్, ఎంఈ, ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఇన్ బాటనీ, జువాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోసైన్స్ అండ్ లైఫ్ సైన్సెస్ ఏదైనా ఉన్నా మీరు బయోటెక్నాలజీకి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ. ఇదంతా మళ్ళీ బయోటెక్నాలజీ రిలేటెడ్ ఇదంతా కంటిన్యూషన్, ఫారెన్సిక్ సైన్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్, మెరైన్ సైన్సెస్ ఇవన్నీ. ఓకే, మళ్ళీ బిజినెస్ మేనేజ్మెంట్ చూసుకుంటే పీజీ ఇన్ కామర్స్, ఎకనామిక్స్, సైకాలజీ అండ్ స్టాటిక్స్. కెమిస్ట్రీ చూసుకుంటే ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ, ఎంటెక్ ఇన్ కెమికల్ టెక్నాలజీ, ఎంఎస్సీ ఇన్ ఫారెన్సిక్ సైన్స్ అండ్ ఎంఫార్మసీ. తర్వాత కామర్స్ చూసుకుంటే పీజీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్లో ఎంసీఏ ఆర్ ఎంటెక్. కంప్యూటర్ సైన్స్, ఐటీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు దీనికి, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మాటిక్స్కి. తర్వాత మ్యాథమెటిక్స్, ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్, స్టాట్స్ అండ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్. ఎవరైనా మ్యాథమెటిక్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ క్యాండిడేట్స్ నుంచి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నోట్ ఇచ్చారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ కేటగిరీ 1 as specified in the PhD rules and regulations need to approach to the direct admission and submit the filled applications along with the necessary documents in prescribed form. నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. కేటగిరీ 1 క్యాండిడేట్ అయితే అప్లికేషన్ ఫామ్ని ఫిల్అవుట్ చేసుకొని ఆ నెసెసరీ డాక్యుమెంట్స్ అవన్నీ మీరు అటాచ్ చేసి డైరెక్ట్గా మీరు కాలేజ్లో సబ్మిట్ చేసుకోవచ్చు, యూనివర్సిటీలో సబ్మిట్ చేసుకోవచ్చు. కానీ కేటగిరీ 2 క్యాండిడేట్స్ అయితే candidates who are eligible for the PhD admission into category 2 required to apply through the offline process for which application form is available in the university website. ఇది కేటగిరీ 2 వాళ్ళకు కూడా ఆఫ్లైన్ అప్లికేషనే ఉంది, ఆన్లైన్ అప్లికేషన్ లేదు. ఆఫ్లైన్ అప్లికేషనే ఉంది. కాకపోతే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అవుట్ చేసుకొని ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఉంది, కాలేజ్ వెబ్సైట్, యూనివర్సిటీ వెబ్సైట్లో. ఆ వెబ్సైట్లో ఉన్న ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్అవుట్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలి. క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పిహెచ్డి అడ్మిషన్ అండర్ కేటగిరీ 2 ఆల్సో. ఓకే, కాకపోతే దీనికంటే ముందు మీకు ఎగ్జామ్ ఉంటుంది. కేటగిరీ 2 క్యాండిడేట్స్కి ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసి ర్యాంక్ కార్డ్ అదంతా వచ్చాక మీరు చేయాల్సిన ప్రాసెస్ అప్లికేషన్ ఫీజు, తర్వాత అప్లికేషన్
ఫామ్ అవన్నీ ఫిల్ అవుట్ చేసుకొని కాలేజ్‌కి రీచ్ అవుట్ అవ్వడం. కానీ కేటగిరీ 1 క్యాండిడేట్స్ మాత్రం ఇమ్మీడియేట్‌గా రీచ్ అవుట్ అవ్వచ్చు. ఓకే. సో, ఇక్కడ చూడండి టోటల్ పీహెచ్‌డీ అడ్మిషన్ వేకెన్సీస్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ లిస్టెడ్ అబోవ్ యాస్ ఫాలో. సో, ఇక్కడ అన్ని డీటెయిల్‌గా ఫ్యాకల్టీ వైస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని ఉన్నాయి అనేది ఇచ్చారు. సో, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్‌లో కామర్స్ సబ్జెక్ట్ 1 వేకెన్సీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ 13 ఉన్నాయి. ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ 18 ఉన్నాయి. తర్వాత బయోకెమిస్ట్రీ 8 ఉన్నాయి. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్‌లో బయోటెక్నాలజీ 5 ఉన్నాయి. కెమిస్ట్రీ 31 ఉన్నాయి. మ్యాథమెటిక్స్ 8 ఉన్నాయి. సో, కెమిస్ట్రీ ఈజ్ ద హైయెస్ట్ ఇక్కడ. ఓకే. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్‌లో ఎకనామిక్స్ 6 ఉన్నాయి. ఇంగ్లీష్ 2 ఉన్నాయి. సో, ఇది. అండ్ ఇక్కడ నోట్ ఏమి ఇచ్చారంటే మీరు ఒకసారి చూడండి. వేకెన్సీస్ ఫర్ టెంటేటివ్ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్. సో, ఈ నంబర్ అనేది వాళ్ళు అప్రాక్స్ ఇచ్చారు. ప్రాపర్‌గా యాక్యురేట్ నంబర్ కాకుండా ఇచ్చారు. సో, అది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఓకే. సో, మళ్ళీ ఇక్కడ చూడండి. వేకెన్సీస్ టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ మాక్సిమం 50% షాల్ బి ఫిల్డ్ బై ద కేటగిరీ 1 అయితే టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ 10 సీట్స్ ఉన్నాయనుకోండి. ఒక సబ్జెక్ట్‌లో 10 సీట్స్ ఉన్నాయనుకోండి. సో, ఆ 10 సీట్స్‌లో 50% అంటే 5 కేటగిరీ 1 ఫిల్ అవుట్ చేస్తారు. 5 కేటగిరీ 2 ఫిల్ అవుట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ జేఆర్ఎఫ్ క్యాండిడేట్స్ 5 క్యాండిడేట్స్ లేరనుకోండి దాంట్లో. ఒక ఎగ్జాంపుల్ 2 మెంబర్సే ఉన్నారనుకోండి. ఆ మిగతా 3 సీట్స్ కూడా కేటగిరీ 2 వాళ్ళకే వాళ్ళు ఫిల్ అవుట్ చేస్తారన్నట్టు. ఓకే. సో, ఇక్కడ ఉంది నీట్‌గా మీరు ఒకసారి చూడండి. సో, vacancies to the extent of maximum 50% shall be filled by the category 1 candidates and the remaining 50% are filled by the category 2 candidates. And the unfilled category 1 vacancies, if any, will be filled by the category 2 candidates. Okay, any unfilled vacancies ఉన్నా కూడా అది కేటగిరీ 2 వాళ్ళకి ఇచ్చేస్తారన్నట్టు. సో, ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా ఒకసారి చూడండి మీరు. రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత ఉంది అనంటే ఓసీ క్యాండిడేట్స్‌కి 2000 ఉంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, డబ్ల్యూబీసీ ఇవన్నీ candidatesకి 1500 ఉంది. ఓకే. సో, the last date for submission the application for both category 1 and category 2 is 28th August 2026. Okay. So, this is about the complete information regarding the Mahatma Gandhi University PhD admission. So, if you like this video, I do like, share and subscribe. If you have any doubt, please ask your questions in the comment. Thank you for watching this video. And in the next నేను మీకు అప్లికేషన్ ఫామ్ అనేది పెడతాను.